హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ ప్రసన్నాస్ వరల్డ్. ఈరోజు చిన్న ఆలు కర్రీ అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. చపాతీలోకి పూరీలోకి చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఆలులు మార్కెట్లో దొరికితే ఖచ్చితంగా తెచ్చుకోండి. ఆలులు ఎక్కువసేపు ఉడకనివ్వండి, జస్ట్ కొంచెం సేపు ఒక 10 మినిట్స్. ఇందులోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ధనియాలు, చెక్క, మొగ్గ, బాదం పప్పు, జీడిపప్పు అన్నీ కొంచెం కొంచెమే వేసుకోవాలండి. ఇవన్నీ మన చెక్క, మొగ్గ, మసాలా దినుసులన్నీ, ఇలాచి ఇవి కొంచెం ద్వారగా వేయించుకున్నాక లాస్ట్ మిరియాలు వేసుకొని మంచిగా చూడండి. మిరియాలు అన్నీ కొంచెమే వేసుకోవాలండి, ఘాటు ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు బాండట్లో ఆలులు వేసుకుందాం. ఆ చిన్న ఆలుని ఎక్కువగా అంటే ఎక్కువసేపు ఉడకనివ్వద్దండి, ఇందుకే మెత్తగా అయిపోద్దండి. అందుకని కొంచెం నూనె వేసి కొంచెం సేపు ఫ్రై చేస్తే టేస్ట్ సూపర్గా ఉంటుందండి. అందుకని ఆయిల్లో వేయించమని చెప్పాను. ఇప్పుడు అదే ఆయిల్లోని ఆనియన్స్ వేసుకుందాం. చూడండి, ఆనియన్స్ అట్లాగా పొడుగ్గా కోసుకోవాలి. చిన్న చిన్న కాదు, పొడవుగా ఆనియన్స్ కోసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆనియన్స్ బాగా మగ్గాయి. ఇప్పుడు అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకొని కొంచెం సేపు బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. చూడండి, బాగా ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు చూడండి, ఈ మసాలాని మంచిగా మెత్తగా పేస్ట్ చేసుకుందాం. ఒక పుల్లటి పెరుగు కావాలండి. పుల్లటి పెరుగు తీసుకొని పచ్చిమిర్చి, పసుపు వేసుకొని మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని ఈ పెరుగులోకి వేసేసుకుందాం. చూడండి, ఇట్లాగా వేసుకొని మొత్తం పేస్ట్ చేసుకోవాలి. ఇందులో నేను కారం ఎక్కడా వేయలేదు, గమనించారా? పచ్చిమిర్చి, కారం, మసాలా దినుసులే ఘాటుగా ఉంటాయి. ఇందులో ఇప్పుడు కూడా కొంచెం కారం ఇప్పుడు కలుపుకోవాలి. ఈ మసాలాలోనే కారం కలుపుకోవాలి. కొంచెం కొత్తిమీర కలుపుకొని మొత్తం చూడండి, విస్కర్ తోటి అట్లాగా మొత్తం చూడండి. కారం ఇప్పుడు కలుస్తుంది. కారం, పసుపు ఇప్పుడు యాడ్ చేశాను. ఇప్పుడు మనం ఇందాక ఆనియన్ వేసి వేయించుకున్నాం కదా, అందులో ఆ మిశ్రమంలోని ఈ మసాలాలంతా వేసేయాలి. వేసేసుకొని మరీ చిక్కగా ఉండకూడదండి కూర. ఇప్పుడు ఈ మసాలా పేస్ట్లో కొంచెం వాటర్ వేసేసుకొని మంచిగా ఎక్కువగా కలిపెట్టకూడదు, ఎందుకంటే ఆలు చిన్నవి కాబట్టి విరిగిపోతాయి. చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఊరినే జస్ట్ కలిపెట్టాలి, ఎక్కువ కలిపెట్టకూడదు. లాస్ట్ ఫైనల్ ఉప్పు చూసేసుకొని చూడండి, కర్రీ ఎంత టేస్ట్గా చాలా బాగుంటుందండి. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. బాయ్ బాయ్, థ్యాంక్